రూట్ మ్యాప్ కాకుండా గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ స్పెషల్ ప్రోగ్రామ్. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ పేరు వినగానే చెప్పగానే అందరికీ కూడా గుర్తొచ్చేది ప్రముఖ తీర్థయాత్రలు నిర్వహించడంలో అగ్రగామిగా నిలిచినటువంటి ఒక సంస్థ. ఇది మనందరికీ కూడా తెలుసు. అయితే 2026 అంటే రైట్ నౌ చార్ధామ్ యాత్ర, దీనికి సంబంధించి అనేక మందికి చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఈ యాత్ర ఎలా చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి, అలాగే అసలు ఏది బెస్ట్ సీజన్, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఇప్పటికే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేక సక్సెస్ఫుల్ యాత్రలు, వందలాది యాత్రలు చేయించి మరి అందరినీ చాలా చక్కగా తీర్థయాత్రలకు పెట్టింది పేరుగా నిలిచినటువంటి సంస్థ. అది అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఇవాళ ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి, అలాగే వారి ఇతర యాత్రలు, తీర్థయాత్రలు ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారు, ఏమిటి, ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఇవన్నీ కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ తెలియజేయడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ గారు మనతో పాటు స్టూడియోలో లైవ్లో ఉన్నారు. కృష్ణ గారు, గుడ్ ఈవినింగ్. హలో సార్, నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే, కృష్ణ గారు, ఆల్రెడీ తీర్థయాత్ర పేరు చెప్పిన వెంటనే మీరే గుర్తొస్తారు, మీన్స్ శ్రీ గాయత్రియే. మరి అటువంటి సంస్థగా నిలిచింది, చాలా చక్కగా ఆపరేట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. నిజంగా మీ భరత్ శర్మ గారికి, మీ టీంకి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలి. అంటే చాలామంది ప్రేక్షకులు కూడా చెప్తూ ఉంటారు కదా మాకు, దాన్ని బట్టి చెప్తున్నాను. సరే, ఈసారి అంటే చార్ధామ్ యాత్రకు సంబంధించి ఇంకా చాలా వివరాలు కనుక్కోవాలి మిమ్మల్ని. ఎలా వెళ్ళాలి, ఏంటి, చాలామందికి సందేహాలు ఉన్నాయి. అన్నింటికంటే ముందు ఫస్ట్ నాకు డౌట్ చెప్పండి. ఇప్పుడు April 2 మొన్న ఒక ప్రకటన చూశాను నేను. ఓకే. చైనా గవర్నమెంట్ ఏదో సంథింగ్ యాత్రలకు సంబంధించి రేట్స్ పెంచింది అవి అని. నాకు తెలిసి అప్పటికే మీ దగ్గర ఈ టూర్కి చాలామంది బుక్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ డౌట్ ఏంటంటే, మరి ఆ సవరించిన ధరలు మీరు కూడా సవరించి వాళ్ళకి ఆ సవరించిన రేట్ చెప్తారా, లేకపోతే మీరు ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్న రేట్కే, ఆ అమౌంట్కే వాళ్ళని చాలా చక్కగా యాత్ర చేయిస్తారా? ఇదైతే చాలా డౌట్గా ఉంది. నేను మొన్న April 2 నుంచి అప్పటి నుంచి కూడా నేను అనుకుంటూ ఉన్నాను, ఇది ఎవరో ఒకరు వస్తే మాట్లాడదాం అనుకున్నాను, మీరు దొరికారు నాకు. చెప్పండి. సో అందరికీ ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే మొన్న April 2 ప్రకటన చూశారో, అది కైలాష్ మానస్ సరోవర్ యాత్రకి సంబంధించిందండి. అవును. సో రీసెంట్గా మనకు ఒక లెటర్ రావడం జరిగింది ఫ్రమ్ చైనీస్ గవర్నమెంట్. సో ఇప్పుడు మనం కైలాష్ పర్వతాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మనం చైనాకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా ఈసారి లాస్ట్ మినిట్లో వాళ్ళు మనకు ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఎలా అంటే పర్టికులర్ పర్సన్ మీద కొంచెం ప్రైసెస్ హై చేసాము అని చెప్పారు. సో ఇప్పుడు మేము ఆల్రెడీ మన కస్టమర్స్కి, మీకే కాదు సార్, మాకు కూడా కస్టమర్స్ డైరెక్ట్గా ఆఫీసెస్ కాల్ చేసి, సో సార్ ఇట్లా ప్రైసెస్ పెరిగినాయంట కదా, మళ్ళీ ఏమన్నా ప్రైసెస్ మీరు మా దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారా, ఇలాంటి ఎన్నో కాల్స్ చాలా మంది ఆఫీస్కి కూడా విజిట్ చేశారు. సో ఈ రాజ్ న్యూస్ నుంచి చెప్తుంది ఏంటి అంటే, మా కస్టమర్స్కే కాదండి, ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఎటువంటి ప్రైసెస్ కూడా మేము ఎక్కడ కూడా హైక్ చేయట్లేదు సార్. ఫస్ట్ డే 1 ఏదైతే మనం అనుకున్నామో, ఎంతైతే ప్రైస్కి మాట్లాడామో, ఇప్పటికీ కూడా వీఆర్ లైక్, ఇప్పుడే కాదు రేపు ఇంకొక నోటీస్ ఇచ్చి ఇంకా హైక్ చేస్తున్నాం అన్నా కూడా మనం అదే ప్రైస్కి, ఏదైతే మనం ప్రైస్ మాట్లాడుకున్నామో డే 1 రోజు ఇన్వాయిస్లో ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్, ఇంకెక్కడ కూడా మనం ప్రైసెస్ పెంచమని చెప్పి తెలియజేస్తున్నాను. అండ్ మనకి నేచర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనం వెళ్ళేది హై యాటిట్యూడ్ కాబట్టి మనం 1-2 రోజులు అటు ఇటు అయినా కూడా మీకు సార్ ఇంకొక రోజు మనకి అకామిడేషన్ పెరిగింది, ఇంకొక రోజు మనం ట్రావెల్ పెరిగింది అని చెప్పి కూడా ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ కూడా మేము మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయదలుచుకోలేదు, చెయ్యమండి. అది సార్. ఓకే, సూపర్ సార్, సూపర్. ఇదైతే చాలా చక్కటి వార్త, వెళదాం అనుకునే వాళ్ళందరికీ. అండ్ కృష్ణ గారు, ముఖ్యంగా తీర్థయాత్ర, ఇలాంటి యాత్రలు, ఇంత సుదూర యాత్రలు అంటే అందరూ వచ్చేది పెద్దవాళ్ళు, వయసు పెద్దవాళ్ళే, పైబడిన వాళ్ళే, ఆల్మోస్ట్ ఆల్ రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళు. అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో కొంచెం మార్పు వస్తుంది, కరెక్ట్, కుర్రాళ్ళు కూడా వస్తున్నారు, కాదంటలేదు, బట్ కంపేరిటివ్లీ పెద్దవాళ్ళు ఉంటారు. మరి దీనికి సంబంధించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళకి సంబంధించి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఫుడ్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ హెల్త్ కండిషన్స్ కానీ, మీరు చెప్పినట్టుగా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు ఈ రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్,
వీటన్నిటికీ సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటారు? సార్ తప్పకుండా సార్, చాలా మంచి క్వశ్చన్ అండి. సో మీరు చెప్పినట్టు మనతోని అందరూ పెద్దవాళ్ళే ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఒక కస్టమర్ మన దగ్గర బుకింగ్ చేసుకున్న ద వెరీ నెక్స్ట్ మినిట్ మనము వాళ్ళని ఎవ్రీ వీక్ వాళ్ళకి కాల్స్ చేసి, మన టీం నుంచి వాళ్ళకి కాల్స్ వెళ్ళి, సార్ మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, అవన్నీ చెప్పడంతో పాటు ఎవ్రీడే మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. సో ఎవ్రీడే కూడా సోషల్ మీడియాలో కరెక్ట్. సో ఎవ్రీడే కూడా మనం యోగా వీడియోస్ పోస్ట్ చేస్తాం. మనం ఒక ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ని హైర్ చేసుకొని, సో ఆయన త్రూ మనకి ఎవ్రీ మార్నింగ్ కూడా మన కైలాష్కి కానివ్వండి, చార్ధామ్కి కానివ్వండి, బికాస్ హై ఆటిట్యూడ్లో ఉంటాం కాబట్టి మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగాసనాలు ఇలాంటివన్నీ కూడా చేయించి వాళ్ళని యాత్ర కన్నా ముందరే ప్రిపేర్ చేస్తారు. కరెక్ట్, మెంటల్గా అండ్ ఫిజికల్గా కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం. సూపర్. సో దిస్ ఈస్ హౌ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ కస్టమర్స్ అండి. అంతేకాకుండా ప్రతి చోట కూడా ఇప్పుడు మా పేరెంట్స్తోని మేము యాత్రకి ఎలా అయితే మా పేరెంట్స్ని తీసుకొని వెళ్ళామో, సేమ్ అంటే మాకు తెలిసిన నాలెడ్జ్ వరకు షేర్ చేసుకొని వాళ్ళని యాత్ర పరిపూర్ణంగా చేసి ఎలా అయితే మా పేరెంట్స్తోని మా పేరెంట్స్ని మేము యాత్రకు తీసుకొని వెళ్తామో, ద సేమ్ థింగ్ మేము మా కస్టమర్స్ని కూడా అలానే తీసుకెళ్ళి అంతే యాత్ర పరిపూర్ణం చేసి విల్ గెట్ బ్యాక్ దెమ్. సూపర్ కృష్ణ గారు. అండ్ సార్ మరో ముఖ్యమైన విషయం, తెలుగు వాళ్ళు అంటే భోజన ప్రియులు, రైట్? డెఫినెట్లీ కాస్త ఏవో టేస్టులు చూద్దాం అనుకుంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలుగు భోజనం నేటివ్ ప్లేస్లో, మనం అఫ్కోర్స్ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ మన నేటివ్ ప్లేస్, ఇక్కడ తినే భోజనం, ఈ భోజనాలు ఇవన్నీ అక్కడ దొరుకుతాయా? ఈ డౌట్స్ చాలా మందికి ఉంటాయి. నాకు తెలిసి మీరు ఫోన్లోనే ఉన్నారు ఇంతకుముందు కూడా, చాలా మంది కాల్స్ చేస్తూనే ఉన్నారు మీకు పెద్దవాళ్ళందరూ. సో వాళ్ళందరికీ కూడా ఫుడ్ వైజ్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎలాంటి భరోసా ఇస్తారు? సార్ తప్పకుండా ఫుడ్ ప్రకారంగా వస్తే మన తెలుగు రాష్ట్ర ప్రజలకండి కార్బోహైడ్రేట్స్ కావాలి. మనకి కంఫర్ట్ ఫుడ్ ఏంటంటే రైస్, మంచి కర్రీస్. సో మనము వెళ్ళేది నార్త్ కాబట్టి, సో అక్కడ మనకి ఫుడ్ ఉంటుంది, రైస్ ఉంటుంది, కానీ లావు బియ్యం ఉంటాయి సార్, అది మనం డైజెస్ట్ చేసుకోలేము. సో మనం ఇంత పెద్ద యాత్ర, ఒక 12 రోజులు యాత్ర చేయాలి అనుకుంటే మనకి ప్రాపర్ ఫుడ్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ప్రాపర్ ఫుడ్ ఉండాలి, కంటి నిండా నిద్ర ఉండాలి. సో ఆ ప్రాపర్ ఫుడ్ని మేము ఎలా ప్లాన్ చేస్తామంటే, మన 12 days ట్రావెల్ చేసే టైంకే మన కిచెన్ టీం కూడా మనతోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు సార్. సూపర్. సో 12 days కూడా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంప్లీట్ తెలుగు భోజనం అండి. అన్నం, పప్పు, నెయ్యి, పచ్చడి, ఆఖరికి ఆవకాయ పచ్చడి, అప్పడాలు, గట్టి పెరుగుతో సహా కంప్లీట్ తెలుగు భోజనం పెట్టి వాళ్ళని యాత్ర 100% ఫుల్ఫిల్ చేసి, అండ్ ఫుడ్ ప్రకారంగా కాదు సార్, మనం మంచి ప్రీమియం హోటల్స్ ఇస్తాము, అండ్ మంచి లెగ్ స్పేస్ ఉన్న బస్సెస్ ప్రొవైడ్ చేస్తాము. వెరీ గుడ్. బికాస్ సార్ ఇది చిన్న విషయం అయితే కాదండి, మనం చాలా పెద్ద వాళ్ళతో డీల్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు, అండ్ చాలా కేర్, ఎంత కేర్ అంటే ఒక చిన్న పసిపిల్లలని చూసుకున్నట్టు మేము చూసుకుంటాం సార్. అండ్ ఈ 2026లో గాయత్రి నుంచి ఆపరేట్ చేసింది నేను కూడా ఫీల్డ్ లోనే ఉంటాను సార్. నేను ప్లస్ ఒక 2-3 టూర్ మేనేజర్. ఇలాంటి వారు ఇలా రైట్ నౌ లైవ్ లోకి వచ్చి ఇంత భరోసా ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళకి చాలా మంచిది. కరెక్ట్ సార్. సూపర్. అండ్ సార్ ఇది ఓవరాల్ గా ఈ సీజన్ ఏంటి, అంటే ఈ సీజన్లోనే యాత్ర ఎందుకు? అండ్ మరో ముఖ్యమైన ప్రశ్న, ఒక అబ్బాయి లేమ్యాన్, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మీ దగ్గరికి వచ్చి నా తల్లిదండ్రులని ఈ యాత్రకు పంపిద్దాం అనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు ఎందుకు గాయత్రినే చూస్ చేసుకోవాలంటే కృష్ణ గారు ఏం సమాధానం? తప్పకుండా సార్. యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడదాము. సో ఈ సీజన్ ఎందుకు అని. సో సార్ మనకి చార్ధామ్ యాత్ర 6 నెలలు మొత్తం స్నోతోని కప్పబడిపోయి ఉంటుంది సార్. ఈ చార్ధామ్ విశిష్టత ఏంటంటే అండి, 6 నెలలు మనుషులతోని పూజించబడి మిగతా 6 నెలలు దేవతలతో పూజించబడే ఏకైక ప్రదేశం సార్ చార్ధామ్. సో ఇలాంటి పుణ్యస్థలానికి వెళ్ళాలంటే మనకి ఎక్కడో రాసిపెట్టి ఉండాలండి. ఊరికే వెళ్ళిపోదాము, ఆయన ఆజ్ఞ లేనిదే వెళ్దాం అంటే అసలు అవ్వదు. అంటారు కదా సార్, చీమ కూడా కొట్టదు శివాజ్ఞ లేనిదే అని చెప్పి. అలాంటి కరెక్ట్ 100%. సో ఇలాంటి యాత్రలకి వాళ్ళ పేరెంట్స్ ని పంపేవాళ్ళని అందరూ అనుకుంటారు సార్. సో ఇందాక మీరు అన్నట్టు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చి మా పేరెంట్స్ ని పంపేవాలి అనుకోవడం చాలా గొప్ప విషయం సార్. నేను దానికన్నా ఇంకొకటి చెప్తానండి. సో మీ పేరెంట్స్కి మీరు అనుకుంటున్నారు, అది చాలా గొప్ప విషయము. కాకపోతే మీ పేరెంట్స్తోని మీరు కూడా ఇది లైఫ్లో ఒకసారి చేసే యాత్ర కాబట్టి ఒక్క 10 days ఏమి అయిపోదు. మీరు ఏదో ఒకటి చెప్పి మీ పేరెంట్స్తోని మీరుంటే ఆ కంఫర్ట్ వేరే. ఎంత మేము ఉండి ఎంత మీలాగా చూసుకున్నా కూడా ఎక్కడో ఏదో మిస్ అవుతారు. సో వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు, మా పిల్లలు చార్ధామ్ యాత్రకు తీసుకెళ్లారు మమ్మల్ని అని చెప్పి. ఆనందం మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కొనుక్కోలేరు. సో టైం ఉన్నప్పుడే మీ పేరెంట్స్ని ఇలాంటి యాత్రలకి తీసుకెళ్ళామని చెప్పి నేను రాజ్ న్యూస్ ద్వారా
మీ అందరికి చెప్తున్నాను. డెఫినెట్లీ. సో అదే మీ స్పెషాలిటీ. కరెక్ట్. చాలా కేర్గా చూసుకుంటారు, బేబీల్లో చూసుకుంటారు. సూపర్ అండి. అంటే కృష్ణ గారు, ముఖ్యంగా అసలు ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి? ఎందుకంటే చైనా గవర్నమెంట్తో విషయం ఇది సార్, రైట్ సార్. సో అంటే వీసా ప్రాసెసింగ్ కానీ ఇవన్నింటికి టైం ఎంత పడుతుంది? వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎంతవరకు కావాలి? ఎందుకంటే వచ్చేవాళ్ళు కరెక్ట్ ఎట్లా అండి? సార్, మనకి కైలాష్ యాత్రకి ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫీస్కి వస్తారు. సో ఎన్ఆర్ఐస్ అయితే ఫోన్ త్రూ మేనేజ్ చేస్తారు. సో వాళ్ళు ఆఫీస్కి వచ్చిన ఫస్ట్ మినిట్ వాళ్ళు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి సార్. సో ఏ డేట్న వెళ్ళాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. అయిపోయాక కొంచెం బేసిక్ టోకన్ అడ్వాన్స్ ఉంటుంది, విచ్ ఈస్ నాట్ రిఫండబుల్. అంటే రిఫండబుల్ కాదు అంటే అది మనం మళ్ళీ రిఫండ్ చేయము, కాకపోతే అది వేరే యాత్రకి యూస్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకోవచ్చు మనం. సో ఇది బుక్ చేసుకున్నాక మనము పర్మిట్స్కి అప్లై చేస్తాం సార్. పర్మిట్స్, వీసా ప్రాసెసింగ్ అంతా ఉంటుంది. సో ఆ పర్మిట్స్ ప్రాసెస్ అయ్యే టైంకి ఇంకొక కొంచెం సెకండ్ టర్మ్ ఆఫ్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా అయ్యాక ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవ్రీ డే రోజు మార్నింగ్ మన యోగా మాస్టర్తోని వాళ్ళకి జూమ్ కాల్ ఉంటుంది సార్. సో ప్రాణాయాలు అండ్ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఈ లంగ్ ఎక్స్పాన్షన్కి ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా వాళ్ళని మోటివేట్ చేసి అండ్ టైం దగ్గరకు వస్తున్నప్పటి నుంచి వాళ్ళకి కాల్స్ చేసి ఫాలో అప్ చేసి ఎలా ఉన్నారు అంతా ఫైన్ అని కనుక్కొని అండ్ మనం ఒక చెక్ లిస్ట్ ఇస్తాం. సో ఆ చెక్ లిస్ట్ కూడా అన్ని వాళ్ళు చూసుకొని అన్ని తెచ్చుకొని అండ్ మనం కూడా కొన్ని ఇస్తాం, లైక్ బ్యాగ్స్ కానివ్వండి, షోల్డర్ బ్యాగ్స్, లైక్ కంఫర్ట్ ఉండడానికి అక్కడ. సో అంత లగేజ్ తీసుకొని వస్తారు, అలా కాకుండా వాళ్ళకి కొంచెం సింపుల్గా సో షోల్డర్ బ్యాగ్స్ ఇచ్చి, హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చి, స్లైడర్స్ ఇచ్చి అన్నీ కూడా మనం దగ్గరుండి చూసుకొని యాత్రనైతే సంపూర్ణంగా ఇందాక చెప్పినట్టు మా పేరెంట్స్ని ఎలా అయితే తీసుకెళ్తామో అండ్ ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్రకండి ఇప్పుడు నేను చార్ధామ్ ఎలా అయితే నేను ఆపరేట్ చేస్తున్నానో ఫీల్డ్లో ఉండి మా భరత్ శర్మ గారు, మా ఎండి గారు, ఆయన కైలాష్ కంప్లీట్ 5 నెలలు అక్కడే ఉంటారు సార్. ఆయన చైనా బార్డర్ దగ్గరే ఉండి వచ్చిన ప్రతి బ్యాచ్ తోనే ఆయన ట్రావెల్ చేస్తారు. చైనా వరకు స్పెషాలిటీ ఆఫ్ గాయత్రి టూర్స్. కరెక్ట్ సార్. ఇప్పుడు మన పని మనం చేసుకున్నంత 100% ఎవరు చేయలేరు సార్. సో అందుకని ఆయనే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతారు. 100% ఆయనే ఉంటారు, నిద్ర ఉండదు, ఏది ఉండదు సార్. 24/7 ఆన్ డ్యూటీ ఆ టైంలో. అండ్ ఆయన హ్యాపీగా ఏసీ రూమ్ లో పడుకోవచ్చు మమ్మల్ని అక్కడ పెట్టి, కానీ హీ వోంట్ డూ దట్. అసలు చైర్ ఆయన మా మీద నమ్మకం లేక కాదు సార్, హ్యాపీగా మేము కూడా వీల్ రాక్ అనమాట. కాకపోతే ఆయనకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే. సో కస్టమర్స్ తోని డీల్ చేసి వాళ్ళకి అన్ని సమకూర్చి ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది ఆయనకి. అండ్ కృష్ణ గారు, మళ్ళీ మొదటి పాయింట్కే వస్తాను నేను. అదేమిటంటే అందరూ మోస్ట్లీ 80% పెద్దవాళ్ళే వస్తారు యాత్రలు అంటే, అందులోనూ తీర్థయాత్రలు ఇవి. మరి ఇటువంటి యాత్రలో కేవలం ఒకే వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళరు మీరు, డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ వేస్లో వెళతారు. మరి ఇలా వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల హెలికాప్టర్ ఉపయోగించి రావాల్సి వచ్చు, అంటే హెలికాప్టర్ ఎక్కాల్సి రావచ్చు. కొన్ని చోట్ల వేరియస్ కొంచెం అప్ అండ్ డౌన్స్. సో ఇవన్నీ మీరు ఎలా మేనేజ్ చేస్తారు? వాళ్ళని ఎలా సమాయత్తం చేస్తారు? సార్ ఇప్పుడు మనము కైలాష్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కైలాష్లో మనకి అందరూ అనుకుంటారు మనం రెండు కంట్రీస్ దాటి వెళ్ళాలి, చాలా స్ట్రెయిన్ అయిపోతాము. కానీ కైలాష్ మానస్ సరోవర్ అంత ఈజీ యాత్ర ఇంకేది లేదండి. మనం ఎక్కడ కూడా మనం రోడ్ వేలెస్లో వెళ్ళట్లేదు సార్. వీఆర్ ప్రిఫరింగ్ హెలికాప్టర్ వే అనమాట. మనము ఇక్కడ నుంచి లక్నో బై ఫ్లైట్ వెళ్తాం, హైదరాబాద్ టు లక్నో బై ఫ్లైట్ వెళ్తాము. లక్నో నుంచి నేపాల్గంజ్ బై రోడ్ వెళ్తాం సార్. 4 hours జర్నీ ఉంటుంది. నేపాల్ వెళ్ళిపోయి ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి నేపాల్ నుంచి హిల్సా, సిమికోట్ అనే ప్లేసెస్కి మనం ఒక రోజు చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తాము, ఇంకొక రోజు హెలికాప్టర్లో వెళ్తాము. అక్కడి నుంచి మనకి ఒక 1 kilometer నడవాలి అంతే. ఒక బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ నుంచి 1 kilometer నడిస్తే చైనా ఇమిగ్రేషన్ ఆఫీస్. అక్కడి నుంచి ఇంకా నో ఫ్లై జోన్ సార్, కంప్లీట్ గా. ఇంకా అక్కడి నుంచి మొత్తం బస్సే, లగ్జరీ బస్సు ఉంటుంది. ఆ రోజు మనం అక్కడ నుంచి ఆ మానస సరోవరం చుట్టూ కూడా మనం పరిక్రమ చేస్తాం, బస్సులో పరిక్రమ చేస్తాం. కరెక్ట్, బస్సులో మానస సరోవర్ చుట్టూ పరిక్రమ చేస్తాం సార్. ఒక రోజు నైట్ కూడా మనం మానస సరోవర్ దగ్గర స్టే ఇస్తాం. సో ఎందుకు అంటే ఆ మానస సరోవర్ దగ్గర మడ్ హౌసెస్ లో స్టే ఇస్తాం సార్. మనకి బ్రహ్మ ముహూర్తం టైంలో మానస సరోవరంలో దేవతలు నక్షత్ర రూపంలో వచ్చి స్నానం ఆచరించి వెళ్లే దృశ్యాన్ని మన కళ్ళతో చూడొచ్చండి. ఇలాంటివి సార్ చాలా అద్భుతం, సీరియస్లీ ఇలాంటివి ఒక నాస్తికుడికి ఎవరికైనా చూపించామనుకోండి, ఆయన అదంతా చూసి రిటర్న్ వచ్చేటప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూ వస్తాడు సార్. ఇలాంటివి వందలాది. అంటే అక్కడ ఒక గుడి ఉండదు సార్, ఒక గుడి లేదు, ఒక పూజ ఉండదు, ఒక గోపురం ఉండదు, ఏవి ఉండవు. కానీ ఆ పర్వతాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అండ్ ఆ పర్వతం అనే కాదు సార్, మనం వెళ్ళే అడుగడుగున ప్రతి రాయిలో, రప్పల్లో, కొండల్లో, పుట్టల్లో మొత్తం శివయ్యతో నిండిపోయి ఉంటుంది. మీరు కళ్ళు మూసుకునే మీకు ఆయన కనిపిస్తాడు, అటు చూసినా ఆయన కనిపిస్తాడు, ఎటు చూసినా కూడా మొత్తం శివపార్వతుల నివాసం సార్ అది. సో అలాంటి ప్లేస్ ఎంత
పవిత్రమైన రియల్లీ place. రియల్లీ వండర్ఫుల్. ఎంత అదృష్టం చేసుకుంటే అది చూడొచ్చు సార్ మనం. అవునండి, ఎగ్జాక్ట్లీ. అండ్ నాట్ ఓన్లీ మానస్ సరోవర్, ఇంకా చాలా చాలా యాత్రలకు తీసుకెళ్తున్నారు. కరెక్ట్. వాటి డీటెయిల్స్ కూడా మీరు తప్పకుండా ప్రేక్షకులకు ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా. సో మనం మానస్ సరోవర్, కైలాష్ యాత్ర, చార్ధామ్ యాత్ర, నేపాల్ ముక్తినాథ్ యాత్ర, శ్రీలంక రామాయణం యాత్ర అవును. రేపు ఉంది సార్ మాకు. రేపు ఒక బ్యాచ్ వెళ్తుంది శ్రీలంకకి. అవును. సో తమిళనాడు మనకి ఎవ్రీ మంత్ తమిళనాడు యాత్ర ఉంటుంది. నవగ్రహాల టెంపుల్స్, రామేశ్వరం, సూపర్. ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఇప్పుడు అమర్నాథ్ యాత్ర. సో సార్ ఇవే యాత్రలు కాకుండా ఒక కస్టమర్ వచ్చి ఈ భూ ప్రపంచం మీద ఆ మూలన ఆ ఖండంలో ఒక దేవాలయం ఉంది, మేము దాన్ని చూడాలి అంటే మేము దాని గురించి రీసెర్చ్ చేసి ఒక రూట్ మ్యాప్ వేసి పర్మిట్స్ అప్లై చేసి మాతో ఒక టూర్ మేనేజర్ని ఇచ్చి ఆయన కోరికని నెరవేరుస్తాం సార్. ఎన్ని స్పిరిచువల్ ట్రిప్, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈజ్ ఆల్వేస్ వీఆర్ హియర్ టు ఆపరేట్. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఈ భూ ప్రపంచం మీద ఏ హిందూ దేవస్థానానికి వెళ్ళాలనుకున్నా కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీతో ఉందని మాత్రం మర్చిపోకండి. ఓకే, సూపర్ సూపర్. అండ్ సార్ అంటే ఇతర పర్యటనలు అలాగే ప్రయాణాలతో పోలిస్తే కనుక తీర్థయాత్రలు వెళ్ళడానికి అంటే ఇలాంటి చార్ధామ్ కావచ్చు, మీరు చెప్పినట్టు ఏ యాత్ర అయినా, ముఖ్యంగా మానస్ సరోవర్ కానీ రేట్స్ కాస్త ఏమైనా ఎక్కువగా ఉంటాయా? ఎందుకు అలా ఉంటాయి? మీరు అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏం చెప్తుంది? సార్ నేను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏం చెప్తుందంటే సార్, మీకు సింపుల్గా ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు మనం ఒక పెళ్లి చేయాలనుకుంటాం సార్. ఒక పెళ్లి చేయాలంటే మనం 50,000లో కూడా పెళ్లి చేయొచ్చు. గుళ్ళో ₹1,00,000 పెళ్లి చేయొచ్చు, 5 లక్షలతో చేయొచ్చు, 10 లక్షలతో కూడా చేయొచ్చు. కానీ క్వాలిటీ మ్యాటర్స్. ఇక్కడ ఏమొస్తుందంటే కంఫర్ట్ మ్యాటర్స్. ఇంత పెద్దవాళ్ళు అంటే ఆ కంఫర్ట్ జోన్ లేకుండా మాత్రం ఇంత పెద్ద పెద్ద యాత్రలు మాత్రం చేయలేరండి. సో మనం ఇచ్చే కంఫర్ట్స్ అలానే ఉంటాయి సార్. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చే మన దగ్గర ప్యాకేజ్ కూడా అలానే ఉంటుంది. సో ఎక్కడ కూడా అంటే ఇంత ప్రైసా అని చెప్పి అన్నోళ్ళు టూర్ అంతా ట్రిప్ అంతా అయిపోయాక కూడా దే విల్ బి వెరీ హ్యాపీ అనమాట. అంటే మన కేర్ ఇది మన మెయిన్ హాస్పిటాలిటీ అండి. హాస్పిటాలిటీ లేకపోతే ఏం ఉండదు సార్. ఇప్పుడు మార్కెట్ లో 20,000 ఒక 2-3 సార్లు యాత్రకి వెళ్ళేసి వచ్చి టూర్ కంపెనీ పెట్టేసుకొని చేసేస్తున్నారు. కానీ ఎగ్జాక్ట్లీ నేను అదే అడగబోతున్నాను. చాలా తక్కువ రేట్లకు కూడా యాత్రలు చేయిస్తున్నారు. కరెక్ట్, చూసాను నేను కూడా. కరెక్ట్ సార్. సార్ ఏం లేదు సార్, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక రూమ్ తీసుకుంటారు, ఒక పెద్ద రూమ్ తీసుకొని ఒక 20 బెడ్లు వేసేస్తారు. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళాలనుకున్నారు సార్, వాళ్ళతోని ఒక 30,000 25,000 కట్టి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 20 మంది 30 మంది మధ్యలో వాళ్ళు హ్యాపీగా కంఫర్ట్గా ఉండగలుగుతారా? సో ఫస్ట్ టూర్ ఆపరేటర్ని మీరు అడగాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు 25,000 30,000 మేము తీసుకెళ్తాం అంటున్నారు కదా, వాళ్ళని మీరు అడగాల్సిన 3 క్వశ్చన్లు ఉన్నాయండి. ఒకటి, రూమ్స్ ఏంటి, మా అకామిడేషన్ పరిస్థితి ఏంటి, సెకండ్ మా ఫుడ్ పరిస్థితి ఏంటి, థర్డ్ మా ట్రావెల్ మా బస్సు పరిస్థితి ఏంటి, ఫోర్త్ ఇంకొకటి కూడా ఉంది, మీ పర్సన్స్ ఎవరైనా మాతో ఉంటారా, టూర్ మేనేజర్ ఎవరైనా ఉంటారా. సో మా దగ్గర సార్ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వము. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3 టూర్ మేనేజర్స్, ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు సార్ మాతో. కంప్లీట్ ట్రిప్ డే 1 నుంచి డే 12 వరకు ఎంత హ్యాపీగా అయితే తీసుకెళ్ళామో, ఎంత సురక్షితంగా అయితే మేము తీసుకొని వెళ్ళామో, అంతే సురక్షితంగా 12th డే కూడా మేము వాళ్ళని డ్రాప్ చేసే బాధ్యత శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని నేను చెప్పుకుంటున్నాను సార్. సూపర్ సూపర్. అండ్ సార్ కృష్ణ గారు, కైలాష్ యాత్రకి చార్ధామ్ యాత్రకి ఉన్న ప్రధాన తేడా అంటే ఏం చెప్తారు? రెండింటికి ఉన్న వేరియేషన్స్ ఏంటి అసలు? సార్ వేరియేషన్స్ అంటే ఏమి లేవు సార్. అక్కడ ఉన్నది మహాశివుడే, ఇక్కడ ఉన్నది మహాశివుడే. కాకపోతే అక్కడ ఒక గుడి, ఒక గోపురం, ఒక ఆలయం, పూజలు, అభిషేకాలు ఇవన్నీ ఉంటాయండి. కానీ ఒక రూపం ఉంటుంది. కరెక్ట్. కానీ ఇక్కడ ఇప్పుడు మనకు చూసుకుంటే శివయ్యని మనం చాలా, ఇప్పుడు అమర్నాథ్లో మనకి మంచులింగం ఉంది, కేదార్నాథ్లో జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలో ఉంటాడు ఆయన. కానీ ఆ పర్వతమే ఒక లింగం సార్. ఆ పర్వతము అసలు అక్కడ పూజ ఉండదు, పునస్కారం ఉండదు, ఒక గుడి ఉండదు, గోపురం ఉండదు, జస్ట్ అది చూడ్డానికే. అంటే ఒక మనిషి సార్ ఇంకా ఒక స్థాయిలో ఈ పూజలు పునస్కారాలు అన్నీ చేశాక ఇంకేం ఉండదు సార్. కంప్లీట్ నెక్స్ట్ ఏంటి అంటే దట్స్ ఇట్. ఇంకా ఎలా ఉంటుంది అంటే అక్కడ ఆ సిచ్యువేషన్కి వెళ్ళి మేము మా కస్టమర్స్ ని అలా ఏడుచుకుంటూ అలా కింద పడిపోయి అంటే పిచ్చిగా చేసేసే వాళ్ళని చాలా మందిని చూసాం. అంటే గూస్ బంప్స్ మూమెంట్ అది. అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా, అలాంటివి సార్ చాలా చూసామండి మేము. అలాంటి రియల్ ఎక్స్పీరియన్సెస్ అంతే కదా అసలు నెక్స్ట్ లెవెల్. సో అందుకే అంత కరెక్ట్ గా అంత బాగా చెప్పగలుగుతున్నారు. కరెక్ట్. అంటే మనం చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే చెప్పే విధానం కనిపిస్తుంది. అండ్ సార్ అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఆ సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది సార్? అమర్నాథ్ ఆ వివరాలు కూడా కావాలి. డెఫినెట్ గా సార్. మనకి అమర్నాథ్ జూలై 2వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది సార్. సో మన రిజిస్ట్రేషన్స్ వచ్చి ఈ 14 మన ఏప్రిల్ 14 ఇంకొక 3 days లో ఓపెన్ అయిపోతున్నాయి.
కాకపోతే ఈసారి మేమేం చేస్తున్నామంటే సార్ మన దగ్గర అమర్నాథ్ అని ఒక ప్యాకేజ్ ఉంది, స్పెషల్ అమర్నాథ్ కూడా ప్యాకేజ్ ఉంది. సూపర్, ఏంటి తేడా? అంటే మనం అక్కడ తిరిగే ప్రదేశాలు కొంచెం యాడ్ అయ్యాయి. ఓకే ఓకే, అండ్ ఈసారి మేము ఇంకొక కొత్త ప్యాకేజ్ ఒకటి ఇన్వైట్ చేసాం సార్. సూపర్. అదేంటి అంటే ఓన్లీ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ కోసం. ఓ, సో వీళ్ళకి టైం ఉండదు, కొంతమందికి టైం ఉండదు, కొంతమందికి ఓపిక ఉండదు, అవునండి, కొంతమందికి రెండు ఉండవు సార్. అవును. సో ఇలాంటి టైం చాలా ప్రాబ్లం సార్ నవ్వేడేస్. 100%. సో అవన్నీ మైండ్ లో ఎలాగోలా చేసుకుంటున్నారు కానీ జనాలు. కరెక్ట్, అవన్నీ మైండ్ లో పెట్టుకొని మేము ఒక ప్యాకేజ్ ఇన్వైట్ చేసాము. సో 3 days లో మీరు అమర్నాథ్ వెళ్ళి అమర్నాథ్ మంచులింగాన్ని దర్శించుకొని మళ్ళీ మండే రోజు మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. సూపర్ సూపర్. ఒక్క రోజు మీరు లీవ్ తీసుకోవాలి. ఫ్రైడే ఒక రోజు లీవ్ తీసుకుంటే మీరు ఫ్రైడే సాటర్డే సండే మళ్ళీ మండే రోజు మళ్ళీ మీరు లాగిన్ ఏమంటారు, ఇంటిగ్రేటెడ్ టూరా లేకపోతే వాట్ ఎవర్ సార్, ఆయన ఆజ్ఞ లేనిది ఏం చేయలేమంటారు. ప్రీమియం, ఎక్స్ట్రా ఆర్డినరీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఎలా ఉంటుంది 3 days? సార్ ఏం లేదు, మనకి హైదరాబాద్ నుంచి శ్రీనగర్ ఫ్లైట్ ఉంటుంది. శ్రీనగర్ నుంచి మనం మన వెహికల్ పిక్ చేసుకొని బాల్తాల్ అనే ప్లేస్కి వెళ్తాము. ఆ రోజు నైట్ అక్కడ స్టే చేస్తాము. టెన్సే ఉంటాయి అక్కడ. సో అక్కడ టెన్స్లో చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం అమర్నాథ్ వెళ్తాము. ఆ రోజు మొత్తం మనం ట్రెక్కింగ్ ఫ్లైట్స్ ఉంటే ఇంకా ఈజీ, చాపర్స్ ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది. సో డోలీ స్కూల్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఆ రోజు దర్శనం చేసుకొని మళ్ళీ ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్కి మనం కింద బాల్తాల్ వచ్చేస్తాము. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ వరకు మనం శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్. సూపర్. అండ్ ఇంత సింపుల్ చెప్పాను కదా, అంతే సింపుల్ గా ఉంటుందండి. చాలా హ్యాపీగా మా టూర్ మేనేజర్స్ ఉంటారు అక్కడ, మా లోకల్ టూర్ మేనేజర్స్ కూడా ఉన్నారు. సో విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. వాళ్ళకి ఫుడ్ సూపర్. కానీ బాగుంది 3 days షెడ్యూల్, చాలా బాగుంది, రియల్లీ వెరీ నైస్ అండి. అండ్ సార్ ముఖ్యంగా ఇక్కడ నుంచి మన తెలుగు వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ, అంటే అక్కడ ఆ ఏరియాస్లో అవి ఇదేంటి తెలుసుకోవడానికి ఆ గైడ్ వ్యవహారం దాన్ని ఎలా మేనేజ్ చేస్తుంది సార్? ఇప్పుడు మా ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే సార్, విల్ బి ఇద్దరు టూర్ మేనేజర్స్ ఉంటారు. ఓకే, దేర్ బి యాక్టింగ్ లైక్ ఏ హెడ్ అండ్ టైల్. సో ఒకళ్ళు ఫ్రంట్ వెళ్తారు, ఒకళ్ళు లాస్ట్ వెళ్తారు, మధ్యలో అంతా ట్రావెలర్స్ ఉంటారు మా వాళ్ళు. సో ఇంకొకటి ఏంటంటే నేను కూడా ఫీల్డ్ లోనే ఉంటాను కాబట్టి విల్ బి ఆపరేటింగ్. సో నేను అంతా చూసుకొని అక్కడ నెట్వర్క్స్ పనిచేయవు, బట్ విల్ బి ఆపరేటింగ్ ఇన్ వాకీ టాకీస్ అనమాట. అందరూ క్షేమంగా ఉన్నారా, అందరూ ఫైన్ ఉన్నారా, ఇవన్నీ కూడా చూసుకొని సార్. అండ్ మీరు చెప్పినట్టు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో మేము ఆ ప్రాబ్లం కూడా రానివ్వం సార్. అండ్ చాలా మంది ఇలాంటి ప్లేసెస్ లో ఫ్రాడ్స్ అవుతూ ఉంటాయి లాంగ్వేజ్ తెలియనప్పుడు. సో ఇవన్నీ అరికట్టాలని మేము బంపర్ రాడ్ లాగా ముందర ఉండి ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ థింగ్ మేము డీల్ చేస్తాం. అంటే అక్కడ ఉన్న టెంపుల్స్ కానీ, అక్కడ చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్లేసెస్ గురించి చెప్పడం కానీ ఇవన్నీ మేమే చేస్తాం. మాకు ఇంకొక టూర్ మేనేజర్ అవసరం లేదు సార్. నేను చార్ధామ్ మంత్ లో ఇయర్ లో ఒక 6 months ఓపెన్ ఉంటే 4 months నేను అక్కడే ఉంటాను సార్. అక్కడే ఉండి నేను లాస్ట్ 4 years నుంచి కూడా హ్యావ్ వర్క్డ్ ఇన్ వేరియస్ ఆర్గనైజేషన్స్. కానీ ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే సార్, అసలు వేరే ఆర్గనైజేషన్స్ ఎట్లా అంటే చేతులు కట్టేసి పనిచేయమనే వాళ్ళు. ఇక్కడ ఏంటంటే చేతులు కాదు, నీకు ఒక గుర్ర బండి ఇచ్చి పనిచేయమంటారు సార్. సో ఆ ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇంకా ఎలా ఉంటుంది సార్, చాలా హ్యాపీగా. అంటే సో ఇన్ఫాక్ట్ మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం జెలసీగా ఉంది. అయ్యో ఎందుకంటే అంటే అలాంటి సంస్థలో పనిచేయడం దగ్గర నుంచి మొదలు పెడితే మీకు ఆ ఫ్రీనెస్ ఇవ్వడం కానీ, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు వెళ్ళి అక్కడ చెప్పడం ఇవన్నీ కూడా. సో అంటే గైడ్ అయితే ఖచ్చితంగా అక్కడ మీరే గైడ్ గా వ్యవహరిస్తారు. మన టూర్ మేనేజర్స్ ఉంటారు సార్. నేను అందరిని ఆపరేట్ చేసుకుంటూ ఎవరికేం ప్రాబ్లం లేకుండా ఐ విల్ బి హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఎస్ సార్. అండ్ ఈ సందర్భంలో అంటే ఇది ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా ఈ యాత్రలు చేయడానికి? ఓవరాల్ గా ఇప్పుడు మీరు చెప్తున్న అన్ని యాత్రలకి పర్టికులర్ ఏజ్ నుంచే తీసుకెళ్తామని ఏమైనా ఉందా సార్? మనకి కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు వచ్చేసి 70 ఇస్ అ ఏజ్ లిమిట్ నార్మల్ గా. సో మనము గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తో ఏంటంటే 75 ఏజ్ ఉన్న వాళ్ళని కూడా మనం తీసుకెళ్తున్నాము. కాకపోతే మనం చైనీస్ గవర్నమెంట్ ఒక $1,000 డిపాజిట్ కట్టాలి. $1,000 మనం డిపాజిట్ కట్టాలి. ఎందుకు అంటే ఇఫ్ ఆ ఏజ్ వాళ్ళకి కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవి ఉండి ఏమన్నా హెల్త్ సడన్ గా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ అయి ఉంటే మనకి లోకల్ వాళ్ళ చైనీస్ గవర్నమెంట్ నుంచి మనకి మెడికేషన్ అందుతుంది సార్. మంచి మెడికేషన్ ఇస్తారు. సో ఆ మెడికేషన్ ఇచ్చినందుకు దే విల్ బి డిడక్టింగ్ ఇన్ దట్ అమౌంట్ అనమాట. ఇఫ్ నాట్ కంప్లీట్ అమౌంట్ విల్ బి రిఫండెడ్. మళ్ళీ మన ఆర్గనైజేషన్తోనే మనం కస్టమర్కి రిఫండ్ చేసేస్తాం. సో ఇది ఒకటి ఉంది. అండ్ చార్ధామ్కి వచ్చేసి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు సార్. అప్పుడే పుట్టిన బేబీ నుంచి 100 ఏళ్ల వృద్ధురాల వరకు కూడా నేను నా కళ్ళతో చూశాను. నడుచుకుంటూ వెళ్తారు సార్ 16-17 కిలోమీటర్లు. ముసలి వాళ్ళు అసలు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళిన వాళ్ళని కూడా నేను చూశాను సార్. సో దేవుడు ఎక్కడో లేడు సార్, ప్రతి చోటు ఉన్నాడు. అసలు అది ఈ స్పిరిచువల్ గా కనెక్ట్ అయిన పరమశివుడు గురించి కరెక్ట్, మనం ఎంత చెప్పినా తక్కువే. యా, ఒక కాలర్ మనకి లైన్ లో ఉన్నారు, ప్రస్తుతానికి మాట్లాడదాం. హలో 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 చెప్పండి అమ్మా, మీ పేరు?
సార్ నా పేరు సుప్రీత్. Okay. నేను అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, అడగండి మీ డౌట్ ఏంటో. హలో సార్, నేను సుప్రీత్ ని. యా మీ డౌట్ ఏంటో అడగండి సుప్రీత్. సుప్రీత్ చెప్పండి, వినిపిస్తుంది. సార్ మరి అమౌంట్ బడ్జెట్ అవంతా ఎంత అవుతుంది సార్? సార్ సుప్రీత్, ఒక పని చేయండి అమ్మా, మీరు వెనకాల నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక్కసారి ఆ నెంబర్స్కి కాల్ చేయండి. మన సిబ్బంది మీకు కాల్ ఆన్సర్ చేసి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఆ డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, సూపర్. ఓకే సార్. రైట్ థ్యాంక్ యూ సుప్రీత్. అండ్ మోరోవర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓవరాల్గా చూస్తే కనుక చాలా చోట్ల అంటే మనం ఇంతకుముందు వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకున్నాం, బట్ చాలా చోట్ల నడకదారి కూడా ఉంటుంది, నడవాల్సి వస్తుంది. అవును సార్. అటువంటి చోట ఈ పెద్దవాళ్ళకి ఎట్లా మేనేజ్ చేస్తారు ఏంటి? సార్ మనం హెలికాప్టర్స్ ఉంటాయి, అంటే హెలికాప్టర్స్ కూడా మనకి చార్ధామ్కి రేపటి నుంచి ఓపెన్ అవుతున్నాయి సార్. కానీ మన కస్టమర్కి మనం అయితే ప్రామిస్ చేయలేము. సో 100% ప్రామిస్ చేయలేము. అంతే కదా. ఒకవేళ అది లేని సమయంలో మనకి డోలీలు ఉంటాయి, డోలీలు గుర్రాలు ఉంటాయి. సో అవి కూడా మనం అరేంజ్ చేస్తాము. ఈజీగా వీ కెన్ మేనేజ్. నడవలేకపోయిన వాళ్ళకి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సార్. ఉండదు డెఫినెట్లీ. అంటే మనం మన షో స్టార్ట్ చేసే ముందు మాట్లాడుకున్న కీలకమైన విషయం సార్, ఖచ్చితంగా ఒకవేళ ఏమైనా ప్రైసెస్లో ముందు వెనకైనా కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఖచ్చితంగా భరించే తీసుకెళ్తారు. తప్పకుండా సార్. ఆ విషయం మరొక్కసారి మీరు చెప్పి, అండ్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోనే ఎందుకు ప్రయాణం చేయాలి అనేది కూడా ప్రేక్షకులకి చివరిగా ఒకసారి. సార్ ఇందాక చెప్పినట్టు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోనే ఎందుకు ప్రయాణం చేయాలి అంటే, మీకు ఆ మెమరీస్ అంటే ఎక్కడ కూడా అరే ఎందుకు వీళ్ళతో వచ్చామని ఎక్కడ అనిపించదు. అండ్ నేను ముందు చెప్పినట్టు మీ పిల్లలతోని మీరు ఎంత సురక్షితంగా, మీరు ఎంత కంఫర్టబుల్గా మీరు యాత్రకు వెళ్తారో అంతే కంఫర్టబుల్గా మాతో ఉంటారు. అండ్ సార్ ఫస్ట్ 1-2 రోజులు అందరు కొత్త వాళ్ళు కదా, ఒక బ్యాచ్ వెళ్ళినప్పుడు కొత్తగా ఉంటుంది. కానీ రెండో రోజు మూడో రోజు నుంచి వరుసలు పెట్టుకొని పిలవడం మొదలు పెట్టేస్తారు సార్. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ నన్ను వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అడాప్ట్ చేసేసుకుంటారు. వెళ్ళేటప్పుడు కరెక్ట్. సో 100% కేర్ ఉంటుంది సార్. అసలు ఎక్కడ వాళ్ళ లగేజ్ కూడా వాళ్ళని మోసుకొని ఇవ్వమండి. వాళ్ళ హోటల్ రూమ్ నుంచి బస్ నుంచి హోటల్ రూమ్ కి ఎవ్రీథింగ్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ us. అట్లా. సో అంటే చాలా వాల్యుబుల్ యాత్ర, అంటే చాలా చక్కగా తీసుకెళ్లేటువంటి యాత్ర. కరెక్ట్ సార్. అండ్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఆ చెప్పిన మాట నిలబెట్టుకుంటోంది, ఆ భరోసా ఇస్తోంది యాత్రికులందరికీ కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు. డెఫినెట్లీ అండి, మీ దగ్గరకు వచ్చేటువంటి యాత్రికులందరూ కూడా అది అఫ్ కోర్స్ విహారయాత్ర కావచ్చు, శ్రీలంకలో కొన్ని విహారయాత్ర ప్లేసెస్ కూడా, దాని గురించి కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం. అండ్ మోరోవర్ ఈ యాత్రలన్నిటికీ కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకునే కేర్ అయితే చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సో చూసారుగా, మొత్తానికి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మీరు ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి యాత్రలన్నింటికి వెళితే చాలా స్పెషల్ కేర్ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.